నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గుంటూరులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మహిళా ప్రాంగణంలోని శక్తి సదన్, సఖి వన్ స్టాప్ సెంటర్, గృహహింస నిరోధక విభాగం, బాలల పరిరక్షణ విభాగాన్ని బుధవారం శైలజ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అన్యాయానికి గురైన మహిళలకి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మహిళలు, బాలికలు, అనాథలు, ఆడబిడ్డలకి ప్రభుత్వం తరపున మహిళా కమిషన్ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర మహిళా కమిషన్ చేపట్టే కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సో బేసిక్లీ ఏంటంటే అంతకుముందు ఉజ్వల అనేది ఓన్లీ ట్రాఫికింగ్ జరిగిన మహిళలకి స్వదార్ గృహ అంటే మిగతా విక్టిమ్స్కి అలా ఉండేది. ఇప్పుడు అందరినీ కలిపి ఒకే చోట శక్తి సదన్స్లో పెడుతున్నారు. సో ఈ శక్తి సదన్ కేంద్రం నుంచి వచ్చే మిషన్ శక్తి ప్రోగ్రామ్ కింద ఇది అలాట్ చేయబడిందండి. దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ కేంద్రం 60% ఇస్తే రాష్ట్రం దానికి మ్యాచింగ్ గ్రాంట్కి అట్లీస్ట్ 40% ఇచ్చి ఈ సంస్థలు నడపాలి. ఇక్కడ కేవలం వాళ్ళకి షెల్టరే కాదు, షెల్టర్తో పాటు ఫ్రీగా ఆహారం కానివ్వండి, ఆరోగ్యం, అలాగే లీగల్ కౌన్సిలింగ్, ఏమైనా కోర్టు కేసులు వెళ్ళాలన్నా లీగల్ ఎయిడ్, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. వాటితో పాటు ఈ విక్టిమ్స్ అంటే ఈ తర్వాత వాళ్ళకి ఒక దారి చూపించాలి, సంక్షోభం దిశ నుంచి వాళ్ళకి సంక్షేమం దిశగా చూపించడానికి స్కిల్ ట్రైనింగ్ కానివ్వండి, అలా శారీ ప్రింటింగ్ అనో లేకపోతే టైలరింగ్ అనో అలా చాలా, లేకపోతే వాళ్ళని స్కూల్స్కి పంపించటం. కొన్ని ఎన్జిఓస్ ద్వారా ఏదైతే నడబడుతున్నాయో శక్తి సదన్, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయటం దగ్గర నుంచి స్కూల్స్ పంపించటము, తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు చేశాక కూడా వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. వాళ్ళు బాగున్నారా, లేకపోతే మళ్ళీ ఏదైనా హస్బెండ్తో గొడవ ఉన్నారంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉంచుకొని కౌన్సిలింగ్ ఇప్పించటం. సో పిల్లలు ఇప్పుడు విక్టిమ్స్కి పిల్లలు ఉన్నా కూడా పిల్లల్ని కూడా ఒక ఏజ్ వరకు ఇక్కడ చేర్చుకుంటారు. వాళ్ళతో పాటు మదర్తో పాటు ఉంచి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాకపోతే దీనికి ప్రభుత్వం దగ్గర నుంచి మనకి సహాయ సహకారాలు కావాలి. సో కేంద్రం ఇస్తున్నా కూడా ఇక్కడ ప్రభుత్వం మరి గత 5 ఏళ్లలో మేము విన్నది, ఇప్పుడు విజిట్కి వెళ్ళినప్పుడు చెప్పింది అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వట్లేదు. అది ఇవ్వనప్పుడు కేంద్రం కూడా ఎంతవరకు చేయగలుగుతుంది? సో మనం ఫుల్గా లాస్ట్ 4 years నుంచి చాలా ఏరియాస్ ఉన్నాయి. ఒక్కొక్క గృహలో చెప్పడం ఏంటంటే మరి ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఆల్ 3 ఏరియాస్ అన్నీ ఏదైతే అట్లీస్ట్ 3-4 ఏరియాస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ది ఒకటే ఉంది, అది ఇంకా వీళ్ళు బెల్స్ ఆల్రెడీ కేంద్రం రిలీజ్ చేసింది. డైరెక్టర్ గారు అప్రూవ్ చేస్తే ఆ ఫండ్స్ కూడా వస్తాయి. సో ఏదన్నా ఇలాంటి మహిళలకి ఏదైతే ఎన్జిఓస్ కానివ్వండి, లేకపోతే ఇలా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అయితే శక్తి సదన్ నిర్వహిస్తున్నారో అవి బాగా జరగాలంటే మాత్రం ప్రభుత్వం ఫండింగ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ అయినా సరే అండి. ఎందుకంటే కమిషన్ అనేది, మహిళా కమిషన్ అనేది కేవలం ఆడవాళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఆదుకోవటానికి, పేరెంట్స్ లేకపోయినా ఎవరు లేకపోయినా ఆదుకోవటానికి ప్రభుత్వం ఉంది, లేకపోతే మహిళా కమిషన్ అనేది ఉన్నది అనేది ఒక భరోసా మహిళా కమిషన్ కలిగియాలి. సో గత 5 ఏళ్లలో ఎలా ఉందో నిర్వీర్యమైందో అది అందరం చూసాము. బట్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి మహిళా కమిషన్ పనితీరు మార్చుకొని లేడీస్ అందరికీ, రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా మేము ఉన్నాము, మీకు ఏ ఆపద కలిగినా, ఏ ఒక్క ఆడబిడ్డకు అన్యాయం జరిగినా కూడా మహిళా కమిషన్ అదే ఉంది, గుర్తుంచుకోండి అని చెప్పడానికి ఈరోజు ఈ విజిట్స్ అన్నీ చేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో చాలా వరకు కేసెస్ ఏంటంటే కౌన్సిలింగ్ ద్వారా సెటిల్ చేయటం, లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పంపించటం, లేకపోతే కోర్టుకి పంపించి, అలాగే పోలీసుల సాయం తీసుకొని, బికాజ్ ఫస్ట్ అప్రోచ్ అయ్యేది పోలీసులనే. సో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళని 1 స్టాప్ సెంటర్స్ పంపించడం, అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే శక్తి సదన్కి పంపించడం, ఇవన్నీ ఏంటంటే ఒక సిస్టమ్ లాగా పనిచేయాలి. కోఆర్డినేటెడ్గా పనిచేస్తే చాలామందిని కూడా వెంటనే ఒక 1 monthలోనో 2 monthలోనో వాళ్ళది సాల్వ్ చేసి పంపించే విధంగా మహిళా కమిషన్ కృషి చేయాలి. సో ఇక నుంచి ఎవరికే ఇబ్బంది కలిగినా కూడా ఎక్కడైనా వెంటనే దాన్ని సాల్వ్ చేసి మహిళలకి ఒక భరోసా కల్పించడం అనేది ఫస్ట్ మా మెయిన్ ఎజెండా అండి. సో దాని భాగంగా ఈ విజిట్స్ జరగడం జరిగింది. భారతదేశాన్ని అభివృద్ధి చేసిన ఏకైక కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబమేనని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ గుర్తు చేశారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. చిలక విజయ్ కుమార్ తో పాటు పార్టీ నాయకులు బిల్లా సునీల్ కుమార్, కూచిపూడి విజయ, ఉషారాణి తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు రాజీవ్ గాంధీ అని తెలిపారు. దేశ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఎన్డీఏ పరిపాలన సాగుతుందని మండిపడ్డారు. యుద్ధం పేరుతో బీజేపీ డ్రామాలు ఆడుతుందని ధ్వజమెత్తారు. ఎవరి కోసం యుద్ధం ఆరంభించారు, ఎవరి కోసం ఆపారో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆడుతున్న నాటకాలని ప్రజలు గమనించాలని అన్నారు.
गांधी जोहार राजीव गांधी जोहार राजीव गांधी जोहार राजीव गांधी जोहार भारत रत्न राजीव गांधी जोहार भारत रत्न राजीव गांधी जोहार राजीव गांधी जोहार राजीव गांधी जोहार राजीव गांधी పెద్దలందరూ చెప్పినట్లుగా ఐటీ విప్లవ యోధుడు భారతదేశాన్ని అధునాతన రీతిలో కొత్త పుంతలు తొక్కించినటువంటి మహానుభావుడు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి సందర్భంగా వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ మధ్యకాలంలో దేశ ప్రజలందరూ కూడా ఒక దారుణమైనటువంటి అభద్రతా భావానికి గురైన రోజుల్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఏం చేయకపోగా గతంలో సాధించిన విజయాలని, గతంలో మనకున్నటువంటి వీర గాథలను కూడా పక్కదోర పట్టించే విధంగా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తూ ఉందో చూస్తూ ఉన్నాం. బీజేపీ వారి మిత్ర బృందాలుగా ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఈ దేశ చరిత్రని, ఈ దేశ ఐక్యతని, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృతిని తప్పుదో పట్టిస్తూ ఉన్నాయి. చూసారా విధి ఎంత విచిత్రమైందో. మీ దగ్గరున్న అంగబలంతో, అర్ధబలంతో ప్రభుత్వ రంగ సంస్థల్ని మీ చేతిలో పెట్టుకొని ఈ దేశంలో ఎంతైతే విషం చిమ్మారో, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ గారి కుటుంబాల మీద ఎంత విద్వేషాన్ని చిమ్ముతున్నారో అది తిరిగి ఎలా మీ దగ్గరికే మళ్ళీ ఎలా చేరిందో గమనించారా? ఈ మధ్య చూసుకుంటా ఉంటే ప్రతి ఒక్క పౌరుడు, పాకిస్తానే కాదు ఏ దేశమైనా సరే భారతదేశం వైపు చూడటానికే భయమేసేది. అటువంటి రోజుల నుంచి మీరే గొప్పగా ఈ దేశాన్ని రక్షించినట్లుగా మీ దగ్గరున్న ఐటీ సెల్తో ఈ దేశానికి ఏదో కొత్త చరిత్ర నేర్పించాలని ప్రయత్నం చేశారు. కానీ అది జరగలేదు. మీరు ఎలా యుద్ధాన్ని చేశారు, ఏ భయంతో యుద్ధాన్ని ఆపారు మొత్తం గమనించారు. గతంలో కూడా పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగిందే, ఆనాడంత టెక్నాలజీ లేదే. అయినా కూడా ఇందిరాగాంధీ గారు ఎంత వీరోచితంగా పోరాడారు, ఎట్లా విజయాన్ని సాధించారనేది ఈనాడు యువత తెలుసుకుంది కదా ఆల్రెడీ. కనుక ఈ దేశాన్ని మీరు మభ్యపెట్టలేరని ఇప్పుడన్నా అర్థమైందా? ఈ దేశ చరిత్రని, రాహుల్ గాంధీ గారి కుటుంబ చరిత్రని కాదనలేరని మీకు ఇప్పటికైనా అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం, ఈ దేశాన్ని నిర్మించిన కుటుంబం. స్వాతంత్రం వచ్చే నాటికి ఈ భారతదేశం పరిస్థితి ఏంటి? 7 లక్షల ఆకలి చావులు ఉన్నటువంటి భారతదేశంలో ఈనాడు సస్యశ్యామలమైనటువంటి పంటలు, ఆహార కొరత లేనటువంటి దేశాన్ని మీకు అప్పచెప్తే బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొడుతూ, కుల విద్వేషాలు రెచ్చగొడుతూ, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ ఈ దేశాన్ని ఎట్లా పరిపాలనతో విచ్ఛిన్నం చేస్తున్నారో గమనించాల్సిన అవసరం యువతకు ఉంది. ఈ రోజున మహనీయుడిని గుర్తు చేసుకోవడం అనేటటువంటి మనకందరూ కూడా ఆశీర్వాదకరం నేను ప్రగాఢంగా భావిస్తాను. ఎందుకంటే భారతదేశంలో ఖ్యాతి కలిగినటువంటి కుటుంబంలో పుట్టారు. పైలట్గా ఉండి ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు, మరి వారి తాతగారు నెహ్రూ గారి అడుగుజాడలో, మరి అదేవిధంగా ప్రధాని ఇందిరాగాంధీ గారి అడుగుజాడలో నడిచి మరి ఎన్టీటీ వాళ్ళ యొక్క అమానుషమైనటువంటి దాడికి మరణించడం జరిగింది. ఆ కుటుంబం త్యాగపూరితమైనటువంటి కుటుంబం తప్ప ఈ దేశానికి కీడు చేసినటువంటి కుటుంబం కాదని మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశాన్ని ముందుకు నడిపించడానికి ఆ త్యాగం చేసినటువంటి ఆ కుటుంబాన్ని మనం నెమరు వేసుకుంటూ
గారిని కూడా బలపరిచి ఈ దేశాన్ని ప్రధాని చేయాల్సినటువంటి బాధ్యత మనందరం మీద. బీజేపీ పరిపాలనా కాలంలో ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలను మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. లౌకిక వ్యవస్థని పటిష్టం చేసినటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రమే గుర్తింది. ఈ రోజున రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తితో మనమందరం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు సాగాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మాజీ భారత ప్రధానమంత్రి మరియు భారత అడ్వాన్స్ టెక్నాలజీ సృష్టికర్త రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఏదైతే దేశంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజీవ్ గాంధీ గారి మరణాంతరం వ్యతిరేకంగా మనం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకున్నాము. మన దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి అనుచిత పాలన, నిన్న పాల్గామ ఉగ్రవాది కానీ అంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలు కానీ బీజేపీ రోజు మతత్వం రెచ్చగొడుతుంది. ఈ దేశంలో అల్లకల్లాలను బీజేపీ సృష్టించి మరి ఓట్ల కోసం ఏదైతే రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల కోసం ముందుగా ఏదో ఒకటి సృష్టించి ఆ రాష్ట్రంలో గెలవడం కోసం ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ ఈరోజు ముందు నడుస్తుందండి ఈ దేశంలో. అది రాజీవ్ గాంధీ గారి పుణ్యమే. ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఈ దేశంలో ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అంతటి మహనీయుడికి ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. గుంటూరు చౌత్ర సెంటర్లోని గంగానమ్మ తల్లి ఆలయంలో కొలుపుల మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వేద మంత్రోత్సరణ నడుమ విశేష పూజలు నిర్వహించారు. గ్రామోత్సవం కన్నుల పండుగ జరిగింది. స్థానిక భక్తులు విశేషంగా పాల్గొని పొంగళ్లు నైవేద్యంగా సమర్పించారు. కుటుంబ సమేతంగా దైవ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థానిక ప్రజల సహకారంతో ప్రతి ఏటా గంగానమ్మ కొలుపులు మహోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎల్ఈఎం గ్రౌండ్స్ లో ఈ నెల 23న పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభని నిర్వహిస్తున్నట్లు కమిటీ నాయకులు గొల్లమూడి రాజసుందరం బాబు వెల్లడించారు. కమిటీ సభ్యులు పాస్టర్ సంఘాలతో కలిసి బుధవారం ఎల్ఈఎం మైదానాన్ని రాజసుందరం బాబు పరిశీలించారు. క్రైస్తవుల సంఘటిత శక్తిని ప్రభుత్వానికి తెలియచేయడానికి శాంతియుతంగా ప్రవీణ్ సంస్మరణ సభను జరుపుకుంటున్నామని, క్రైస్తవులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి రావాలని రాజసుందరం బాబు పిలుపునిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మార్క్, జాతీయ దళిత క్రిస్టియన్ వాచ్ అధ్యక్షురాలు రత్నశ్రీ, క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మద్దు ప్రేమజ్యోతి బాబు, పాస్టర్ ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో మేము ప్రభుత్వానికి అనేక నివేదికలు ఇచ్చాము, వినతి పత్రాలు, అలాగే కలెక్టర్ గారికి ఇచ్చాము. అట్లాగనే 10 రోజుల పాటు నిరాహార దీక్షలు కూడా చేసాము ఎర్రటగ్గిలో. దరిమిల ప్రభుత్వంలో ఒక ఫైల్ అనేది సర్క్యులేట్ అయింది. లాస్ట్కి డీజీపీకి వెళ్ళింది. డీజీపీకి రిమార్క్స్ ముఖ్యమంత్రి గారికి పంపిస్తే మాకు పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో ఒక ఉన్నత స్థాయి విచారణ, అలాగనే ఆయన పేరునే ఒక చట్టం రావాలని చెప్పి కోరుకుంటున్నాము. దానికోసమనే మా సంఘటిత శక్తిని, క్రైస్తవుల యొక్క సంఘటిత శక్తిని ప్రభుత్వానికి చూపేందుకోసం శాంతియుతంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క సంస్మరణ ప్రార్థనా సభని ఇదే ఎల్ఈఎం గ్రౌండ్లో ఇక్కడే నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఈ వర్షాల వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందేమని చెప్పి ఈ రోజున మేము ఇక్కడికి వచ్చి చూసాము. గ్రౌండ్ అంతా కూడా చక్కగా పొడిగా చక్కగా ఉన్నది, ఎటువంటి ఇబ్బంది లేదు. కనుక క్రైస్తవ సోదర సోదరిమణులందరూ కూడా ఇక్కడ ఈ సభకి విచ్చేసి దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాము. అంతేకాకుండా సభ నిర్వహణ కోసం ప్రతి ఒక్కరూ తమ ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో మరి ఉంచాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.